Hello children, today's our topic is reptiles. Reproduction animals lo reptiles topic gurinchi telusukundaam. Some reptiles lay eggs and some other deliver young ones directly. Reptiles em chestayi కొన్నేమో డైరెక్ట్ గా కొన్నేమో ఎగ్స్ పెడతాయి, కొన్నేమో డైరెక్ట్ గా డెలివరీ అవుతాయి. అంటే యంగ్ వన్స్ డైరెక్ట్ గా రిలీజ్ చేస్తాయి. మోస్ట్ రెప్టైల్స్ లైక్ టర్టల్స్, టార్టాయిస్ అండ్ క్రొకోడైల్స్ లే ఎగ్స్. ఆల్మోస్ట్ చాలా రెప్టైల్స్ మాత్రం ఎగ్స్ పెడతాయి. ఏంటి టార్టల్స్, టార్టాయిస్, క్రొకోడైల్స్. కొన్ని మాత్రమే ఎగ్స్ డైరెక్ట్ గా యంగ్ వన్స్ ఇచ్చేస్తాయి. Snake like pythons, rat snakes and some lizards like water dragon lay eggs. Snakes like python ఇంకా rat snakes and lizards ఏం చేస్తాయి and water dragons ఏం చేస్తాయి డైరెక్ట్ గా ఎగ్స్ ని పెడతాయి. Reptiles that lay eggs are called oviparous. అన్నాడు ఎగ్స్ పెట్టే రెప్టైల్స్ ఏమంటారు, ఓవిపోరస్ అని కూడా అంటారు. చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఫర్దర్ క్లాస్ లో కూడా ఇంపార్టెంట్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి. Reptiles that lay eggs are called oviparous. The shell of eggs are like thick leather that protects the eggs. The shell of eggs are like thick leather. ఏంటి ఎగ్స్ యొక్క షెల్ అంటే బయట ఉండే షెల్ ఎలా ఉంటుంది, చాలా లెదర్ అంటే థిక్గా ఉండి లెదర్ లాగా ఉంటుంది. అందువల్ల ఎగ్స్ ని లోపల ఉండే ఎగ్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. దీస్ ఎగ్స్ డోంట్ బ్రేక్ వెన్ లేడ్ ఆన్ ద గ్రౌండ్. ఈ ఎగ్స్ అనేది గ్రౌండ్ మీద పడ్డా కూడా బ్రేక్ అవ్వవు, అంత థిక్గా ఉంటాయి. ది ఎగ్స్ ఆర్ వార్మ్డ్ బై ద హీట్ ఆఫ్ ద సన్. సో ఏమవుతాయి, సన్ యొక్క హీట్ కి అవి వేడవుతాయి. సమ్ lizards like Solomon and island skink as well as snakes like boas and vipers bear their young ones. ఏం చేస్తాయి, కొన్ని లిజర్డ్స్ లో సోలోమన్ అండ్ ఐలాండ్ స్కింక్ యాజ్ వెల్ as snakes like boas and vipers ఏం చేస్తాయి డైరెక్ట్ గా అవి యంగ్ వన్స్ కి బర్త్ అనేవి ఇస్తాయి. రెప్టైల్స్ దట్ బియర్ యంగ్ వన్స్ ఆర్ కాల్డ్ వివిపోరస్. అంటే ఎగ్స్ ని రెప్టైల్స్ ఎగ్ ని లేసే వాటిని ఓవిపోరస్ అని, డైరెక్ట్ గా బర్త్ ఇచ్చే వాళ్ళని వివిపోరస్ అని అంటారు. మెనీ రెప్టైల్స్ లైక్ స్నేక్ అండ్ టర్టిల్ డు నాట్ కేర్ ఫర్ దర్ ఎగ్స్ ఫర్ బేబీస్. రెప్టైల్స్ ఏం చేస్తాయి, స్నేక్ అండ్ టర్టిల్ ఏంటంటే ఎగ్స్ పెడతాయి అండ్ డైరెక్ట్ గా యంగ్ వన్స్ ని ఇస్తాయి, బేబీస్ ని ఇస్తాయి. బట్ దాన్ని ప్రొటెక్ట్ చేసుకోలేవు, కేర్ చేయవు, వాటిని కేర్ చేసుకోలేవు. సమ్ బిగ్గర్ యానిమల్స్ ఈట్ అప్ ది ఎగ్స్ ఆఫ్ ది అదర్ యానిమల్స్. ఏం చేస్తాయి, పెద్ద యానిమల్స్ చిన్న యానిమల్స్ ఎగ్స్ ని తినేస్తాయి. సమ్ ఈవెన్ ఈట్ అప్ అదర్ యంగ్ యానిమల్స్. సమ్ ఏం చేస్తాయి, అదర్ యానిమల్స్ ని కూడా తింటూ ఉంటాయి. నెక్స్ట్ we discuss about frog. Frog lay their eggs in water or at wet places. ఏం చేస్తుంది ఫ్రాగ్, ఎగ్స్ పెడుతుంది ఎక్కడ, వాటర్ లో, వెట్ ప్లేసెస్ అంటే తడిగా ఉండే ప్లేసెస్ లో. These legs are large and slippery. లార్జ్ అంటే చాలా పెద్దగా ఉంటాయి ఫ్రాగ్ లెగ్స్. ఇంకా స్లిప్పరీ అంటే జారు స్వభావంగా ఉంటాయి. దిస్ ఇస్ నేచర్స్ వే ఆఫ్ ప్రొటెక్టింగ్ దెమ్. ఏం చేస్తాయి, ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి ఫ్రాగ్స్ అనేవి. ది ఎగ్స్ బిగిన్స్ యాజ్ ఎ సింగిల్ సెల్. అంటే ఎగ్స్ లో సింగిల్ సెల్ మాత్రమే ఉంటుంది. సెవెరల్ థౌసండ్ ఎగ్స్ ఆర్ సమ్ టైమ్స్ లేడ్ ఎట్ వన్స్. ఏం చేస్తాయి, థౌసండ్స్ ఆఫ్ ఎగ్స్ ని ఒకేసారి లే చేస్తాయి ఫ్రాగ్స్. ది ఎగ్స్ హ్యాస్ ఎ జెల్లీ లైక్ కవరింగ్ విచ్ ప్రొటెక్ట్స్ ద ఎగ్. ఏమంటుంది, జెల్లీ లాగా ఉంటుంది, అది లోపల ఉన్న ఎగ్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, బయట షెల్ అనేది. ద సింగిల్ సెల్ స్ప్లిట్స్ ఇంటూ మెనీ సెల్స్. సో ఇప్పుడు ఇందాక చెప్పిన ఎగ్ బిగిన్ ది సింగిల్ సెల్ అని చెప్పాను కదా, సింగిల్ సెల్ అంటే కొన్ని డేస్ తర్వాత మెనీ సెల్స్ గా స్ప్లిట్ అవుతుంది. ది మాస్ ఆఫ్ సెల్ ఇన్ ద ఎగ్ కమ్స్ టుగెదర్ టు ఫార్మ్ embryo. The mass of cells in the egg comes together to form embryo. అంటే లోపల బేబీ ఒక యంగ్ వన్ గా డెవలప్ అయ్యేదంటే ఎంబ్రియో అంటారు. ఆర్గన్స్ అండ్ గిల్స్ బిగిన్ టు డెవలప్. ఏం చేస్తాయి, ఆర్గన్స్ అండ్ గిల్స్ అనేవి డెవలప్ అవుతాయి అందులోనే. ఆఫ్టర్ 21 days the embryo leaves its jelly shell and attaches itself to a weed in the water. 21 days తర్వాత ఏం చేస్తుంది, ఎంబ్రియో నుంచి లీవ్ అయ్యి జెల్లీ షెల్ అనేది బయటకు వచ్చేస్తుంది. This quickly becomes a tadpole, a baby frog. Tadpole అని అంటాం, baby frog అని కూడా అంటాం, అట్లా బయటకు వచ్చిన దాన్ని. The tadpole has a long tail and lives in water. ఇక్కడ ఫిగర్ లో చూడండి tadpole ఎలా ఉందో. ఫస్ట్ ఎగ్స్ నుంచి tadpole వస్తుంది, tadpole టు మెటామార్ఫ్ నుంచి ఫ్రాగ్. సో tadpole అనేది ఎలా ఉంది,
లాంగ్ టైల్ ఉండి వాటర్లో ఉంటుంది. లాంగ్ టైల్ ఇక్కడ కనిపిస్తుంది ఫిగర్లో, లాంగ్ టైల్ ఉంటుంది. ఆఫ్టర్ 5 weeks ది tadpole begins to change. ఆఫ్టర్ 5 weeks tadpole ఏమో చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా ది టైల్ బికమ్స్ లార్జర్ అండ్ tadpole begins to swim and catch food. సో ద టైల్ బికమ్స్ లార్జ్, tadpole కన్నా టైల్ అనేది లార్జ్ పెద్దగా ఉంటుంది. అండ్ బికమ్ టు స్విమ్ అండ్ క్యాచ్ ఫుడ్, స్విమ్ చేసుకుంటూ వాటర్లో ఫుడ్ని క్యాచ్ చేస్తుంది. నెక్స్ట్ ఓవర్ టైమ్ ది tadpole బికమ్స్ ఈవెన్ మోర్ ఫ్రాగ్ లైక్. సమ్ టైమ్ తర్వాత ఏమవుతుంది, సమ్ డేస్ తర్వాత tadpole అనేది ఎలా అవుతుంది, కొంచెం పెద్దగా అవుతుంది, లైక్ ఫ్రాగ్ షేప్ వచ్చేస్తుంది. 11 weeks after the egg was laid, the fully developed frog with lungs, legs and no tail emerged from the water. 11 weeks తర్వాత టోటల్గా ఫ్రాగ్ అనేది ఫామ్ అయిపోతుంది. ఎలా, విత్ లంగ్స్ లెగ్స్ అండ్ టైల్ లేకుండా మనకి ఫుల్ ఫ్రాగ్ లాగా ఫామ్ అయిపోతుంది. నెక్స్ట్ we have to discuss about insects. All insects develop from eggs. Eggs నుంచి all insects అనేది డెవలప్ అవుతాయి. Some insects like grasshopper and cockroach pass through their stages. Pass through 3 stages. ఉన్నాయి గ్రాస్హోపర్ అండ్ కాక్రోచ్ అనేది 3 స్టేజెస్లో మనకి ఎగ్ నుంచి బేబీ అనేది యంగ్ వన్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ సమ్ ఇన్సెక్ట్స్ లైక్ హౌస్ ఫ్లై అండ్ బటర్ఫ్లై పాస్ త్రూ 4 stages ఇన్ దర్ లైఫ్ సైకిల్. అండ్ ఏంటి, హౌస్ ఫ్లై అండ్ బటర్ఫ్లైకి 4 stages ఉంటాయి, అండ్ గ్రాస్హోపర్ అండ్ కాక్రోచ్కి 3 stages ఉంటాయి. సో ఫిగర్లో చూడండి ఎలా ఉంటుందో. ఇక్కడ ఫస్ట్ ఏంటి, ఎగ్స్ నుంచి 6 to 7 weeksలో మనకి బేబీ యంగ్ వన్ అనేది వస్తుంది. బేబీ యంగ్ వన్ నుంచి 9 to 13 monthsలో మనకి ఫుల్ కాక్రోచ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఎగ్స్ నుంచి పుప్ప నుంచి ఇంకా ఏముంది, క్యాటర్పిల్లర్ టు బటర్ఫ్లై. సో ఇది 4 stages, ఇది 3 stages.